ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో 2 ఎక్స్పెరిమెంట్స్ ఇస్తారు. 15 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి. అంటే 2 పేషెంట్స్ ఇస్తారు. 2 కేస్ షీట్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 15 మార్క్స్. తర్వాత వైవా వచ్చి 20 మార్క్స్ ఉంటుంది. స్పాటర్స్ 10 మార్క్స్. టోటల్ మార్క్స్ 60 మార్క్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. వైవా అంటే క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్స్ చెప్తూ ఉండాలన్నమాట. క్వశ్చన్స్ అడగడానికి టేబుల్ మీద వాళ్ళకి రకరకాల వస్తువులు ఉంటాయి. లైక్ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, లేకుంటే పిక్చర్స్, చార్ట్స్ ఉంటాయి. కెట్రాక్ట్ ఉండే ఒక చార్ట్, గ్లాకోమా గురించి ఒక చార్ట్, అట్లా రకరకాల చార్ట్స్ ఉంటాయి టేబుల్ మీద. వాటిలో ఏదైనా బొమ్మ చూపించి కానీ వస్తువు గురించి చూపించి కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది వైవాలో. తర్వాత స్పాటర్స్ ఉంటాయి. స్పాటర్స్లో ఏదైనా పేషెంట్ని అయినా పెట్టచ్చు, లేకుంటే ఒక వస్తువు పెట్టి అది ఏం వస్తువు, దాన్ని ఎట్లా యూజ్ చేస్తావు అని అడిగే అవకాశం ఉంటుంది. స్పాటర్స్కి 10 మార్క్స్, వైవాకి 20 మార్క్స్. పేషెంట్స్ కేస్ షీట్స్ రాయడానికి 2 పేషెంట్స్ ఇస్తారు. ఒక్కో పేషెంట్కి 15 మార్క్స్ అనమాట. అట్లా 60 మార్క్స్. థియరీ ఎగ్జామ్స్ 80 మార్క్స్కి ఉంటుంది. 80 మార్క్స్ 12 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఎనీ 10 రాయాలి. ఎనీ 10 రాస్తే ఒక్కొక్క ఆన్సర్కి 8 మార్క్స్. 10 × 8 80 మార్క్స్. మిగతా 20 మార్క్స్ ఇంటర్నల్స్ మీ కాలేజ్ వాళ్ళు వేస్తారనమాట మార్క్స్. మిగతా 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి.